హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన రాజకీయాల నుంచి ఒక్క నిమిషం సినిమాలు అయిపోద్దాం. సందీప్ రెడ్డి వంగ మీ అందరికీ తెలుసు. అర్జున్ రెడ్డి మూవీతో తెలుగులో తన సత్తా చాటాడు. తర్వాత అర్జున్ రెడ్డినే హిందీలో రీమేక్ చేశాడు. ఆ తర్వాత యానిమల్ అనే ఒక మూవీ తోటి హిందీ ఇండస్ట్రీలో ఎంతో మంది జీవితాల్ని మార్చిన వ్యక్తి సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే పూర్తి స్థాయిలో రా అండ్ రస్టిక్ స్క్రిప్ట్ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన క్యారెక్టర్స్ న్యాచురాలిటీకి కొంచెం దూరంగా ఉండి ఏదైతే మనిషికి కావాలని ఆశపడుతూ అది చెయ్యలేకపోతూ ఉంటాడో అటువంటి క్యారెక్టర్ ని రియల్ లైఫ్ లో తీసుకొచ్చేసి మన ముందు ప్రజెంట్ చేసి ఇది కదా రియల్ గా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇలా ఉండాలని మన మనసులో భావన ఉంది కదా అని ఒక రకమైనటువంటి ఫీలింగ్ ని తీసుకొచ్చి మన జీవితాలకి అతికించేస్తాడు ఆ సబ్జెక్ట్ ని. అది సందీప్ రెడ్డి వంగ దగ్గర ఉన్నటువంటి స్పెషలైజేషన్. ఈ క్రమంలోనే మనందరికీ తెలుసు స్పిరిట్ అని ఎప్పటి నుంచో ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాన్సెప్ట్ స్పిరిట్ ఒక ఆస్పైరింగ్ పోలీస్ ఆఫీసర్ స్క్రిప్ట్ అని చాలా సార్లు చెప్తూ ఉన్నారు. రాన్ రస్టిక్ చాలా చాలా మాస్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ప్రభాస్ గారు చేస్తున్నారు. అయితే ఈ స్క్రిప్ట్ కి తగ్గట్టుగా దీపికా పదుకొనిని అనుకున్నారు హీరోయిన్ గా. దీపికా పదుకొని అనుకున్నారు, తనకి స్టోరీ అంతా నెరేట్ చేశారు. ఆ తర్వాత ఆవిడ కొన్ని వల్ల మాలిన కోరికలు అంటే బియాండ్ దట్ లిమిట్స్, తన మార్కెట్ ఎంత అయితే ఉంటుందో దానికి దాటి గొంతెమ్మ కోరికలు కోరటం తోటి తనని పక్కకు తప్పించి తృప్తి దిమ్రి అనే ఒక ఆర్టిస్ట్ ని చివరికి ఫైనల్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ కథ నరేషన్ చేసి దీపికా పదుకొనిని కాదు అనుకున్నారు, అప్పటి నుంచి దీపికా పదుకొని పిఆర్ టీము చాలా రకాలుగా సందీప్ రెడ్డి వంగని ఇన్సల్ట్ చేస్తూ ఫెమినిజం అంటే ఏంటో తెలియదని చెప్తూ అదేవిధంగా పిఆర్ స్టంట్స్ చాలా చేశారు. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఎప్పుడైతే తృప్తి దిమ్రిని తీసుకొచ్చి సినిమాలో కాస్ట్ చేశాడో వెంటనే దీపికా పదుకొని టీం అంతా యాక్టివేట్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగ ఏ విధంగా అయితే సీన్ నరేట్ చేశాడో సినిమా మొత్తం చెప్పాడో దీపికా పదుకొనికి అదంతా బయటకు లీక్ చేసేసింది. ఇప్పుడు ఆ కోపంతో సందీప్ రెడ్డి వంగ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇదేనా ఫెమినిజం అంటే? ఫెమినిజం గురించి తెగ మాట్లాడుతున్నావు కదా నువ్వు, ఇదేనా ఫెమినిజం అంటే? ఒక డైరెక్టర్ ఒక నమ్మకంతో ఒక స్క్రిప్ట్ ని ఒక ఆర్టిస్ట్ కి చెప్పాడంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎన్డిఏ అంటే నాన్ డిస్క్లోజ్ క్లోజర్ అగ్రిమెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే. అంత నమ్మకంతో నీకు నేను స్క్రిప్ట్ మొత్తం నెరేట్ చేస్తే నువ్వు దాన్ని మొత్తం డిస్క్లోజ్ చేస్తావా అంటూ సందీప్ రెడ్డి వంగ గారు సీరియస్ అవడం జరిగింది. అదేవిధంగా ఒక యంగ్ యాక్టర్స్ ని తగ్గించడం నా ఉద్దేశం కాదని నువ్వు మాట్లాడుతూనే ఇది నీ క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది. ఫెమినిజం ఫెమినిజం ఊగిపోతూ ఉంటావు కదా, ఇది నీ ఫెమినిజం. స్క్రిప్ట్ నమ్మి చెప్తే దాన్ని బయటకు లీక్ చేయడమే నీ ఫెమినిజం, అంత చీప్ అంటూ ఆయన తన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. నీకేమో నీ జీవితం ఏంటో నాకు తెలియదు కానీ నాకు ఫిలిం మేకింగే సర్వస్వం. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు, ఎప్పటికీ తెలియదు. ఎప్పటికీ అంటే ఎప్పటికీ ఆ ఫిలిం మేకింగ్ ఉన్నటువంటి ప్యాషన్ ఏంటనేది నీ జీవిత కాలంలో నువ్వు అర్థం చేసుకోలేనంత దరిద్రంలో నువ్వు ఉన్నావు. వేసే కరువు ఇలా నువ్వు ఎన్ని చేసినా కూడా నెక్స్ట్ టైం కూడా నా ఆర్టిస్ట్ నేను పూర్తి స్క్రిప్టే చెప్తా. ఎందుకంటే ఎవడు ఎన్ని బయటకు చెప్పుకున్నా నా ఏ కూడా వేయకూడదు అంటే నాకేం ఫరక్ పడదు అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అంటే సిగ్గుండాలి కదా కొద్దిగా. ఇప్పుడు డైరెక్టర్ అనే వ్యక్తి నమ్మి ఒక స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు చేయగలిగితే చేయాలి, నచ్చపోతే మూసుకొని పక్కకి వెళ్ళాలి. అలా అనుకుంటే యానిమల్ మూవీలో ఫస్ట్ వేరే హీరోయిన్ అనుకున్నారు, నువ్వు నాకు సెట్ కావట్లేదు అని చెప్పాడంట. తను ఓకే అంది, బయటికి వెళ్ళిపోయింది. తర్వాత తీసుకొచ్చి పెట్టుకున్నారు రష్మిక మందన అని. ఏమైనా ఏమైనా చేశారు? ఆవిడ చేయలేదే. నీలాగా చీప్ ట్రిక్స్ ప్లే చేయలేదు, పిఆర్ స్టంట్స్ చేయటం మానుకోండి అంటూ సందీప్ రెడ్డి వంగ గారు ట్వీట్ చేయడం జరిగింది దీపికా పదుకొనిని ఉద్దేశించి. ఒక విధంగా చెప్పాలంటే ఒక తెలుగు వాడు అక్కడికి వెళ్ళి హిందీ వాళ్ళని శాసించటం చాలా మంది వ్యతిరేకంగా ఉన్నమాట మాత్రం వాస్తవం. రెండు, తృప్తి దిమ్రి చాలా ఫాస్ట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది, సక్సెస్ కూడా అదే విధంగా అందుకుంటుంది. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పడం ఏంటంటే దీపికా పదుకొనికి అవకాశం పోయిన తర్వాత అందులో న్యూడిటీ ఎక్కువ ఉంది, హాట్ సీన్లు ఎక్కువ ఉన్నాయి, హింస ఎక్కువ ఉంది, ఇలా సొల్లు కబుర్లు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సందీప్ రెడ్డి వంగ సినిమాకి మూడేది ఏం లేదు, పోయేది ఏం లేదు.
ఏం పిక్కుంటావు పిక్కు అంటూ సందీప్ రెడ్డి వంగ గారు ఘాటుగానే తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసి మరి తాట తీయటం జరిగింది. ఏమంటారు మీరు? మనోడి దాటికి కారిపోతుంది కదా, అది విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.